పెట్టాలబ్బా, ఎందుకంటే ఇట్స్ ద ఒక్క మాటలో వాట్ ఈస్ ఆర్యా సినిమా అంటే, నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ దట్ చేంజ్ మై లైఫ్ ఫర్ ఎవర్. అంతే, పీరియడ్. నా గంగోత్రి సినిమా హిట్ అయింది, నేను ఎక్కడో సరిగా చూడటానికి అంత గొప్పగా లేననేసి పెద్ద గ్రేట్ ఫిల్మ్స్ రాలేదు, అది సక్సెస్ఫుల్ ఫిల్మే. కానీ ఇట్ ఈస్ మై ఫెయిల్యూర్ పర్సనలీ దట్ ఐ కుడ్ నాట్ మేక్ అ మార్క్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ దట్ ఫిల్మ్ ఇస్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. సో నేను చేసుకోలేకపోయా, అది నా తప్పు. సో నాకు ఎక్కడో ఫిల్మ్ రాకుండా నేను ఆల్మోస్ట్ ఒక 1 year ఖాళీ కూర్చున్నా. ఎవ్రీ డే రోజుకి 3 కథలు వినేవాడిని, ఆర్టీసీ క్రాస్లో తిరుగుతుండేవాడిని, సినిమాలు చూస్తుండేవాడిని, పిచ్చి కింద తిరుగుతూ ఉండేవాడిని. ఎలాగైనా సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాం. దీంట్లోనే పర్స్యూ చేస్తున్న టైంలో ఒకానొక సాయంత్రం నాకు ఆ టైంలో దిల్ సినిమా రిలీజ్ అయింది. రోజుకు 2